వెల్కమ్ బ్యాక్ టు జిఎంఎస్ అకాడమీ. సో లాస్ట్ వీడియోలో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసాం. సో we did 3 questions in that video. So we'll continue from there. So as you can see on the screen, the fourth question is ready. If the equations x square plus cx plus d equal to 0 and x square plus ax plus b equal to 0 have a common root and the second equation has equal roots, then prove that 2 into b plus d is equal to ac. Okay, we'll do this. This is very easy. First, given equations. Let us write the given equations. So what are the given equations, beta? X square plus cx plus d is equal to 0. Let this be equation number 1. And what is the other one? X square plus ax plus b is equal to 0. Let this be equation number 2. See, what is given? Given that these two equations have a common root. Antena? Right. So ఈ రెండు ఈక్వేషన్స్ కు కామన్ రూట్ ఉంది. ఆ రూట్ ఏంటో నాకు తెలియదు. సో విల్ అజ్యూమ్ సంథింగ్. సో what I'll write is let alpha be the common root. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 1కి 2కి ఆల్ఫా అనేది కామన్ రూట్. ఇప్పుడు ఒక రూట్ అనేది ఏం చేయాలి? ఒక రూట్ అనేది బోత్ ది ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయాలి. సో ఇప్పుడు ఏం చేయండి? ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయండి. సో ద ఫస్ట్ ఈక్వేషన్ బికమ్స్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సి ఆల్ఫా ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 3. అండ్ వాట్ ఈస్ ద అదర్ వన్? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఏ ఆల్ఫా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 4. నౌ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నాడు? ద సెకండ్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్ అన్నాడు ఇక్కడ. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ఏది? ఇదే కదా. దాన్ని మనం ఈ ఫామ్లోకి మార్చినాం. ఓకే, ఇప్పుడు లాజిక్ ఏంటంటే ఇక్కడ ఈక్వల్ రూట్స్ అన్నాడు. అంటే ఇప్పుడు దానికి 2 రూట్స్ ఉంటాయి, అవి 2 సేమ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆల్ఫా అనేది ఒక రూట్ అని ఫిక్స్ అయినాం కదా, అవునా కదా? ఆల్ఫా అనేది కామన్ రూట్ అని ఫిక్స్ అయినాం. ఆల్ఫా అనేది ఫస్ట్ ఈక్వేషన్కి ఒక రూటే, సెకండ్ ఈక్వేషన్కి ఒక రూటే. ఫస్ట్ ఈక్వేషన్తో నాకు సంబంధం లేదు, ఇప్పుడు అయిపోయింది దాని స్టోరీ. సెకండ్ ఈక్వేషన్లో ఏమంటున్నాడు? ఈక్వల్ రూట్స్ ఉన్నాయి అంటున్నాడు. అంటే నేను ఏం తీసుకోవచ్చు? లెట్ ద రూట్స్ బి, ఇక్కడ లెట్ మీ డ్రా ఎ లైన్. లెట్ ద రూట్స్ బి ఆల్ఫా కామా ఆల్ఫా అనొచ్చా? అవునా కదా? ఈక్వల్ రూట్స్ అన్నాడు కదా. అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్, మామూలుగా మనం ఏం తీసుకుంటాం? ఆల్ఫా కామా బీటా తీసుకుంటాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐఎమ్ టేకింగ్ ఆల్ఫా కామా ఆల్ఫా. నౌ వీ నో దట్ సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ రూట్స్ ఇస్ మైనస్ బి బై ఏ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఇస్ సి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఇస్ సి బై ఏ. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తా? ఈ ఈక్వేషన్ ఒకసారి ఇక్కడ రాసుకుంటా. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఏ ఆల్ఫా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సి, నేను థర్డ్ ఈక్వేషన్ ఏం చేయట్లే బెటా. ఐఎమ్ ఓన్లీ యూజింగ్ ద ఫోర్త్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ నేను ఇంకా టచ్ చేయలేదు అసలు. ఓకే, దాంతో పని ఉంది తర్వాత. రైట్, ఇప్పుడు దీన్ని కంపేర్ విత్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ వాల్యూ ఎంత? 1. ఇక్కడ ఏం లేదంటే 1. బి వాల్యూ ఎంత? ఏ. ఇక్కడ చూసుకోండి, ఏ వాల్యూ 1, బి వాల్యూ ఏ, సి వాల్యూ బి. ఓకే, సి వాల్యూ ఇస్ బి. సో పుట్ దిస్ అసైడ్. ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏంది? మైనస్ బి బై ఏ. ఇప్పుడు రూట్స్ ఏమని ఫిక్స్ అయినాం మనం? ఆల్ఫా. అంటే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి వాల్యూ ఎంత బెటా? ఏ బై ఏ వాల్యూ ఎంత? 1. సో 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంది బెటా? ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ ఎంత? బి. ఏ వాల్యూ ఎంత? 1. విచ్ ఇంప్లైస్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి. పక్కన పెట్టు. ఇప్పుడు దీంట్లో నుంచి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై 2 రాయచ్చు కదా, రాసుకో. ఇప్పుడు జాగ్రత్త, ఇప్పుడు ఈక్వేషన్ 3 వాడతాను నేను. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సబ్స్టిట్యూట్ ఆల్ఫా స్క్వేర్ కామా ఆల్ఫా వాల్యూస్ in equation number
3. ఆల్ఫా స్క్వేర్ వాల్యూ ఏమో b, ఆల్ఫా వాల్యూ ఏమో -a/2. ఈ రెండు తీసుకోవే ఈక్వేషన్ 3లో పెడతా చూడండి. ఇప్పుడు అందుకే ఇక్కడ నేను స్పేస్ వదిలేసిన. సో ఆల్ఫా స్క్వేర్ వాల్యూ ఎంత బెటా b ప్లస్ c ఇంటూ ఆల్ఫా వాల్యూ ఎంత -a/2 అంతేనా, ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు b అండ్ d ఒక బ్రాకెట్లో రాసుకోండి. c ఇంటూ -ac/2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని RHS సైడ్ పంపించుకుంటే దిస్ విల్ బికమ్ b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు ac/2. ఈ 2ని ఇటు పంపిస్తే దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2 ఇంటూ b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు ac. ఇదే వాడు మనల్ని ప్రూవ్ చేయమని అడిగిండు. 2 ఇంటూ b ప్లస్ d ఈక్వల్ టు ac. చెక్ చేసుకోండి. 2 ఇంటూ b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు ac. ఓకే చలో. సో దిస్ ఇస్ ద ఆన్సర్. కొంచెం కాంప్లికేటెడ్ అనిపించచ్చు, నీట్గా కాపీ చేసుకోండి. రైట్. సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యా, సో ద ఫిఫ్త్ క్వశ్చన్ ఈస్ గివెన్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ c స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ab అండ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ c square minus ab into x square minus 2 into a square minus bc of x plus b square minus ac equal to 0 are equal. Okay, roots of this equation are equal. Then show that a cube plus b cube plus c cube equal to 3abc or a is equal to 0. Okay, we'll do this. Chalo. First, ichni equation raskondi. Given equation is c square minus ab into x square minus 2 into a square minus bc of x plus b square minus ac is equal to 0. ఇప్పుడు దీన్ని ఏం చేయండి, కంపేర్ విత్ స్టాండర్డ్ ఫామ్. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్? ax square plus bx plus c is equal to 0. ఇప్పుడు ఇది దా ఏ వాల్యూ, ఇక్కడ నుంచి ఇది మొత్తం బి వాల్యూ, ఇక్కడ నుంచి ఇది మొత్తం సి వాల్యూ రాసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఏబి, బి ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏంటి బేటా, ఎక్స్ ముందున్నదంతా, ఐ మీన్ ఎక్స్ కోఎఫిషియంట్ అని అర్థం అనమాట. సో ఇక్కడ ఎక్స్ ముందు ఏముంది, -2 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీసీ, సి వాల్యూ అంతా బి స్క్వేర్ మైనస్ ఏసీ. ఇప్పుడు వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, గివెన్ that the equation has equal roots అన్నాడు. Now once again, what is the condition for equal roots? Discriminant is equal to 0. Discriminant 0 ఉండాలి. Discriminant అంటే ఏంటి, delta is equal to 0. What is the formula of delta? b square minus 4ac should be equal to 0. సో ఇప్పుడు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో బీ స్క్వేర్ మైనస్ 4ac అన్నాడు. బీ స్క్వేర్ అంటే -2 ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీసీ హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ వాట్ ఈజ్ ఏ, సి స్క్వేర్ మైనస్ ఏబి ఇంటూ వాట్ ఈజ్ సి, బీ స్క్వేర్ మైనస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్. చలో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం జాగ్రత్త. ఫస్ట్ థింగ్ హోల్ స్క్వేర్ చేస్తున్నాం, సో నెగిటివ్ సైన్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ 2 స్క్వేర్ విల్ బీ 4 అండ్ దిస్ ఇస్ ఏ స్క్వేర్ మైనస్ బీసీ హోల్ స్క్వేర్. ఓకేనా, 2ని స్క్వేర్ చేసిన, ఐ మీన్ -2ని స్క్వేర్ చేసిన, ఏ స్క్వేర్ మైనస్ బీసీని హోల్ స్క్వేర్ పెట్టుకున్నా. తర్వాత సింప్లిఫై చేద్దాం. -4 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేయండి, సి స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్, సి స్క్వేర్ బీ స్క్వేర్, సి స్క్వేర్ ఇంటూ ఏసీ మైనస్ ఏసీ క్యూబ్. ఓకే, ఏబి ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏబీ క్యూబ్ మైనస్ ఏబి ఇంటూ మైనస్ ఏసీ ప్లస్ ఏ స్క్వేర్ బీసీ. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0. నా ఇది సింప్లిఫై చేసుకోండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 4 ఇంటూ సి స్క్వేర్ బీ స్క్వేర్ మైనస్ ఏసీ క్యూబ్ మైనస్ ఏబీ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏమైనా కామన్ ఉందా చూడండి ఒకసారి. 4 కామన్ కదా, సో తీసాటు పడేస్తే 0 వచ్చేస్తుంది కదా. చలో, సో 4 కామన్ తీసుకోండి.
అండ్ బ్రాకెట్ లోపల ఏమొస్తుంది a⁴ ప్లస్ b²c² మైనస్ 2a²bc మైనస్ b²c² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ac³ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ab³ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ a²bc ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 4 ఇటు వెళ్ళిపోతుంది బేటా, ఇక దాంతో మనకు సంబంధం లేదు, అక్కడ పోయి 0 అయిపోతుంది. చలో ఇప్పుడు మనకి ఏం మిగిలింది చూడండి ఒకసారి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్రాకెట్ లోపల b²c² మైనస్ b²c² క్యాన్సిల్. ఓకే, సో యూ ఆర్ లెఫ్ట్ విత్ a⁴. అండ్ వన్ మోర్ థింగ్ యూ కెన్ అబ్జర్వ్, ఇక్కడ చూడండి ఒక్క నిమిషం. మైనస్ 2a²bc మైనస్ a²bc ఏమవుతుంది, మైనస్ 3a²bc అవుతుంది, అంతేనా? చలో అది కూడా అయిపోయింది. ఇంకేం మిగిలింది, ac³ ప్లస్ ab³ మిగిలింది ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏ కామన్ తీసుకోండి, ఏ కామన్ తీస్తే మొత్తం అన్నిట్లలో ఏ కామన్ ఉంది చెక్ చేసుకోండి కావాలంటే. ఇక్కడ a³ మిగులుతుంది, మైనస్ 3abc మిగులుతుంది, ప్లస్ c³ మిగులుతుంది, ప్లస్ b³ మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒక్కసారి బ్రాకెట్ లోపల ఉన్నది ఆర్డర్లో రాసుకోండి. a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు a ఇంటూ ఇది మొత్తం ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సింపుల్ లాజిక్ బేటా, x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం అనుకో, అంటే 2 నెంబర్స్ 0 అవ్వాలి అంటే x అన్న 0 అవ్వాలి, y అన్న 0 అవ్వాలి, లేదా 2 అవ్వచ్చు. ఓకే, సో ఏదన్నా ఒకటైతే పక్కా 0 అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు a ఇంటూ ఇది మొత్తం 0 అయిందంటే ఐదర్ a క్యాన్ బి 0 ఆర్ a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc దిస్ క్యాన్ బి 0. మైనస్ 3abc పంపించుకో, a³ ప్లస్ b³ ప్లస్ c³ ఈక్వల్ టు 3abc. ఇదే వాడు మనల్ని క్వశ్చన్లో ప్రూవ్ చేయమన్నాడు, చెక్ చేసుకోండి కావాలంటే. ఓకే చలో, ఐ థింక్ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ద సిక్స్త్ క్వశ్చన్ ఈస్, if x1 comma x2 are the roots of the quadratic equation ax² plus bx plus c equal to 0 and c is not equal to 0, find the value of ax1 plus b to the power minus 2 plus ax2 plus b to the power minus 2 in terms of a comma b comma c. ఓకే చలో లెట్స్ డూ దిస్. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు, గివెన్ ఈక్వేషన్. వాట్ ఇస్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. దీనికి 2 రూట్స్ ఉన్నాయి. ఆ రూట్స్ ఏమంటున్నాడు, x1 కామా x2. సో x1 కామా x2 ఆర్ ది రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఓకే చలో, ఇప్పుడు మనకేం కావాలి, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సి. వాట్ ఈస్ ఆస్కింగ్, ఇక్కడ రాస్తున్నాను నేను, ax1 ప్లస్ b టు ద పవర్ మైనస్ 2 ప్లస్ ax2 ప్లస్ b టు ద పవర్ మైనస్ 2. దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే చలో విల్ డూ దిస్. సో దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే, మనకి 2 థింగ్స్ తెలుసు. ఒకటి సమ్ ఆఫ్ రూట్స్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సమ్ ఆఫ్ రూట్స్, మైనస్ b బై a. అండ్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఇస్ c బై a. ఓకే, నౌ రూట్స్ ఏంటి మనకి, x1 x2 కదా. అప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏమవుతుంది, x1 ప్లస్ x2 ఈక్వల్ టు మైనస్ b బై a, x1 x2 ఈజ్ ఈక్వల్ టు c బై a. సో ఇవి కాసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకేం కావాలి, ax1 ప్లస్ b టు ద పవర్ మైనస్ 2 ప్లస్ ax2 ప్లస్ b టు ద పవర్ మైనస్ 2 వాల్యూ కావాలి, అంతేనా. ఇప్పుడు ఇక్కడ పవర్ మైనస్ 2 ఉంది, దాన్ని డినామినేటర్కి పంపిస్తే ఏమవుతుంది, ప్లస్ 2 అవుతుంది. సో దిస్ విల్ బి 1 బై ax1 ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై ax2 ప్లస్ b హోల్ స్క్వేర్. ఇప్పుడు ax1 ప్లస్ b ax2 ప్లస్ b వాల్యూస్ తెలుసా, నాకు తెలియదు. అక్కడే ఈ సమ్ ఆఫ్ రూట్స్ వాడాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ax1 ప్లస్ ax2 ఈక్వల్ టు మైనస్ b. ఈ మైనస్ b షిఫ్ట్ చేయండి. సో వాట్ విల్ యూ గెట్, ax1 ప్లస్ ax2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు
ఇక్కడ 2 పాసిబిలిటీస్ నేను రాస్తా చూడండి కొంచెం క్లియర్గా, ప్లీజ్ అబ్జర్వ్. నేనేం చేస్తా అంటే ఫస్ట్ AX1 ఇటు పంపించుకుంటే ఏమొస్తుంది, AX2 + B = -AX1 వస్తుంది, అంతేనా? రైట్, ఒక పాసిబిలిటీ అయిపోయింది. ఇంకో పాసిబిలిటీ ఏంటి, నాకు ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ AX1 ఐ విల్ సెండ్ AX2 హియర్. సో అప్పుడు ఏమవుతుంది, AX1 + B = -AX2 అవుతుంది. ఓకే, చలో ఇప్పుడు నాకు ఇది అండ్ ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ ఏముంది బెటా డినామినేటర్లో AX1 + B. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ AX1 + B? -AX2 సబ్స్టిట్యూట్ చేసుకోండి. 1 - AX2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇక్కడ ఏముంది బెటా AX2 + B ఉంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ AX2 + B? -AX1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. -AX1 హోల్ స్క్వేర్. సో నౌ కీప్ సింప్లిఫైయింగ్. 1 A² x2² ప్లస్ 1 A² x1². సో డినామినేటర్లో A² కామన్ కదా, సో కామన్ తీసేసుకుంటే 1 x2² ప్లస్ 1 x1². ఇప్పుడు ఇక్కడ LCM తీసుకుంటే ఏమొస్తుంది, 1 A² ఇంటూ denominator will be x2² into x1². Numerator will be x1² plus x2². ఓకే, ఇప్పుడు దీన్ని 1 A², ఈ న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి, దీని తర్వాత సింప్లిఫై చేద్దాం. ఈ డినామినేటర్ని ఏం రాయొచ్చు బేటా, x2 x1ని. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ x1 x2 హోల్ స్క్వేర్, అంతేనా? ఇప్పుడు న్యూమరేటర్ ఏ ఫామ్లో ఉంది, A² + B² ఫామ్లో ఉంది. నేను ఇక్కడ రాస్తా పక్కన. A² + B²ని A + B హోల్ స్క్వేర్ -2AB రాయొచ్చు కదా. సో ఇప్పుడు న్యూమరేటర్ని నేను ఏం రాస్తా చూడండి, A + B హోల్ స్క్వేర్ -2AB బై x1 x2 హోల్ స్క్వేర్. ఇప్పుడు x1 + x2 అంటే ఏంది, సమ్ ఆఫ్ రూట్స్. x1 x2 అంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ఇక్కడ కూడా ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. సో సబ్స్టిట్యూట్ చేసుకోండి, మన దగ్గర ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ రాసి పెట్టినాం. x1 + x2 వాల్యూ ఇక్కడ ఉంది -B/A, x1 × x2 వాల్యూ C/A. సో ప్లీజ్ సబ్స్టిట్యూట్. సో ఇది -B/A హోల్ స్క్వేర్ -2C/A బై ఇదేమవుతుంది C/A హోల్ స్క్వేర్ అవుతుంది = 1 A² ఇంటూ B² -2C/A ఇంటూ ఇది ఈ డినామినేటర్లో ఉన్నది పైకి వెళ్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది, A/C హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, చలో 1 A² ఇంటూ ఇక్కడ LCM తీసుకుంటే దట్ విల్ బి B² -2AC A² ఇంటూ A² C². A² cancel. So what is the final answer? B² -2AC A² into C². ఓకేనా? సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. వాడు ఏమన్నాడు, ఫైండ్ ద వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ A, B, C అన్నాడు. సో ఇప్పుడు మనకి ఆన్సర్లో కూడా A, B, C తప్ప ఇంకేం రాలే కదా వాల్యూస్. ఓకే, చలో. సో ఐ హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను నేను. We'll continue the short answer questions in the next video. Thank you for watching. See you guys in the next one.